హాయ్, నేను మీ మౌర్యాని. నా సెకండ్ మూవీ జానకి రాముడు వస్తుంది. దానిలో నా క్యారెక్టర్ వచ్చి ట్రెడిషనల్ అమ్మాయి క్యారెక్టర్, విలేజ్ గర్ల్ క్యారెక్టర్. ఈ మూవీలో డైలాగ్స్, సీన్స్ చాలా బాగుంటాయి. ఎలా 90 మూవీస్లో ఎలా ఉంటాయి డైలాగ్స్, ఒక్కొక్క డైలాగ్ కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటాయి. అలా ఉంది నా మూవీలో డైలాగ్స్ మొత్తం. సీనరీస్ కూడా అలాగే ఉంది. ఎప్పుడైనా పీపుల్స్ థియేటర్కి వస్తే వాళ్ళకి ఎలా ఉండాలంటే కన్నులకి కలర్ కనపడాలి. అలా ఉంది సినిమాటోగ్రఫీ. మళ్ళీ ఫర్ ఇయర్ ఆల్సో దే షుడ్ ఇయర్ మంచి డైలాగ్స్. ఆ డైలాగ్స్ వెళ్ళి హార్ట్లో టచ్ అవ్వాలి. ఈ మూవీలో డైలాగ్స్ కూడా అలాగే ఉంది. తర్వాత మా డిఓపి వచ్చి అనీత్ సారు. యాక్చువల్లీ ఫస్ట్ మేము ఒక డిఓపిని సెలెక్ట్ చేసుకున్నాము, కానీ కొంచెం ఇబ్బంది అయ్యి చేంజ్ చేసుకొని అనీత్ సార్ వచ్చారు. హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ సెట్. చాలా ఫన్ ఉండింది సెట్లో. మొత్తం సెట్లో చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత సతీష్ సార్ సెట్లో చాలా స్ట్రిక్టు. ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఏ సీన్ కావాలంటే ఆ సీన్ కావాలి. సార్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఎలా చెప్పారో లాస్ట్ ఎండింగ్ మా మూవీ అవుట్పుట్ కూడా అలాగే ఉండింది. అండ్ ఎంపీ నాయుడు సార్, మా ప్రొడ్యూసర్ గారు, సార్ ఎప్పుడు కూడా సెట్కి వచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అని ఎప్పుడూ అనలేదు. సార్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మా కావేరీ మీడియా వాళ్ళ నుంచి ఫస్ట్ మూవీ మంచిగా రావాలి, ఎలా ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలా ఉండాలి అనుకున్నారు. సో ఇప్పుడు సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత మా కో యాక్టర్ నవీన్ సంజయ్, హీ వాజ్ వెరీ సైలెంట్ పర్సన్ అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో ఇన్ అవర్ మూవీ. I had a good friend relationship with them. I was very happy working with them. Okay, thank you. Please watch the movie. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.